దేవేందర్ చిత్రం మోసపోయినటువంటి నేను ల్యాండ్ గురించి యాక్చువల్గా గన్పూర్లో ఉన్న ల్యాండ్ నాకు అమ్ముతా అని చెప్తే నేను తీసుకున్నాను. అదొకటి గోశాల పర్పస్ అని చెప్పి మేము తీసుకున్నాం. మా హౌసింగ్ లోన్ అది శ్రీరామ్లో ఉంటే ఆయన ల్యాండ్ నేను మార్టిగేజ్ విడిపించాను బ్యాంక్ లోన్ ద్వారా. ఆ పేపర్లు ఆయన తీసుకొని పారిపోయిండు, నాకు రిజిస్ట్రేషన్ చేయాల్సింది. అంత తెలివైనోడు. అది 1210 గజాలు, కానీ అక్కడ 10 లక్షలు 15 లక్షలు కూడా లేదు. నాకు అబద్ధం చెప్పి అది నాలా కన్వర్షనే కాలేదు, అగ్రికల్చర్ ల్యాండ్ అది నాలా కన్వర్షన్ అయిందని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇది నాకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్పిండ్రు, కావాలంటే మీరు ఫ్రెండ్ని కూడా కనుక్కోండి, నెంబర్ ఉంది, వాళ్ళ క్లోజ్ ఫ్రెండే. ఆ తర్వాత వాళ్ళ ద్వారా తెలిసింది దేవేందర్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండే, నెంబర్ ఉంది, కావాలంటే మీరు కాల్ చేసి కనుక్కోండి ఎంత దొంగ అనేది. సురేష్ అని అన్నయ్య అనే స్పీకర్, ఆయన కూడా బాధితుడేనా? అన్నయ్య చెప్తారు మీకు, తన క్లోజ్ ఫ్రెండే, ఆయనకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఇదే పనిగా అందరినీ వీళ్ళు ఫ్యామిలీ మోసం చేయడమే, సూసైడ్ చేసుకుంటాము, కష్టాలు ఉన్నాయి అది ఇది అని చెప్పి. సురేష్ గారు అండి? ఒకసారి వాల్యూ పెంచండి కొంచెం. హలో హలో సురేష్ గారు అండి? మేము మీడియా వాళ్ళు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ దేవేందర్ తెలుసా మీకు? హన్మకొండ బొజ్జ దేవేందర్ ఏంటి సార్, ఏమన్నా మీకు వాళ్ళు ఏమైనా పైసలు ఇవ్వాలన్నా, వాళ్ళకి మీరు ఇవ్వాలా పైసలు ఏమైనా? ఆయన గురించి ఏమన్నా మీకు తెలుసా? సార్ దేవేందర్ అనే తను నాకు చిన్ననాటి నుంచి వెళ్ళి నా క్లాస్మేట్ సార్. నర్సరీ నుంచి వెళ్ళి 10th వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాము. చాలా అదే నా క్లాస్మేటే. తను మా దగ్గర మా అందరి మిత్రులందరి దగ్గర, మా క్లాస్మేట్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరికి ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే, ఎంత ఇవ్వాలి సార్ మీకు? నాకు 1,50,000 రూపాయలు ఇవ్వాలి సార్. అంటే మీలాంటి వాళ్ళు ఉన్నారా ఇంకా? సార్ అంటే మీలాంటి వాళ్ళు ఇంకెవరు ఉన్నారా, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కానీ? చాలా మంది ఉన్నారు సార్. అంటే మాకేంటంటే ఒకళ్ళు తెలియకుండా అందరి దగ్గర చాలా డబ్బులు వసూలు చేశారు సార్. చాలా అంటే ఎన్ని వసూలు చేయొచ్చు సార్? నియర్ అబౌట్ అంటే నా మిత్రుల దగ్గర ఒక రమేష్ అనే మిత్రుల దగ్గర 2 లక్షలు, నా మిత్రుని సిస్టర్ దగ్గర ఒక 36 లక్షలు, ఆ తర్వాత ఇంకొక మిత్రుడు రమేష్ అని మా మిత్రుడు, తను వాళ్ళ సిస్టర్ కు ప్లాట్ అమ్ముతా అని చెప్పి తన దగ్గర ఒక 50 లక్షల దగ్గర తీసేసుకున్నాడు. ఎందుకు మరి? అంటే అంత ఈజీగా డబ్బులు ఎట్లా ఇస్తారు మీరు? అంటే ఏమన్నా మీకు ఆస్తి అమ్ముతాను, భూమి అమ్ముతానని చెప్పేసి అంటే ఇచ్చిన మీరు ఎందుకోసం ఇచ్చిండ్రు? సార్ మేమేమో ఫ్రెండ్షిప్ లో హోటల్ పెడుతున్నాము ఇచ్చేయండి అంటే ఇచ్చాం సార్. అంటే పెడుతుంది సార్, చిన్న మిత్రుడుగా ఎక్కడ పోతాడని ఇచ్చాము. కానీ మా అందరినీ మోసం చేశాడు సార్. మొన్న ఫస్ట్ కి ఇస్తా అన్నాడు, అపార్ట్మెంట్ అమ్ముతున్నా ఫస్ట్ కు మీకు అమౌంట్ ఇస్తా అన్నాడు. కానీ అపార్ట్మెంట్ కు మేము లాస్ట్ పోతే అపార్ట్మెంట్ అమ్మేసిండు, రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మాకు మొత్తం ఇప్పుడు ఎక్కడ ఫోన్లు కూడా అన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు సార్. అమౌంట్ అమ్మినకి ఇస్తా నేను అన్నాడు. మొత్తం ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలుసు సార్. రాత్రి ఇల్లు అక్కడ అపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేస్తే రాత్రి వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిందని అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. కేసు పెట్టినా మీ ఫ్రెండ్స్ మీరే పెట్టినాం సార్. మేము సార్ కేసు పెట్టినాం సార్. మేము పెట్టుడు కదా సార్, తనే మా మీద కేసు పెట్టిండు. మమ్మల్ని పైసలు ఇవ్వని చెప్పి ఇబ్బంది పెడతానంటే మేము సుబేదారి పోలీస్ స్టేషన్ కు మేము పిలిస్తే పోతే మాకు ఇట్లా డబ్బులు ఇవ్వాలి సార్ అని చెప్పి మేమే పోతే వాళ్ళు మా దగ్గర ప్రామిసరీ నోట్లు చెక్స్ చూసి నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడు నువ్వే మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టినావు అంటే, సార్ నాకు ఇప్పుడు డబ్బులు వెళ్తలేవంటే ఎప్పుడు ఇస్తామంటే మళ్ళీ నాకు ఈ టైంకి ఇస్తా అని చెప్పాను సార్. ఇళ్ళమ్మకి ఇస్తా అన్నాడు. కానీ ఇళ్ళమ్మకి ఇస్తా అన్నాడు నాకు చెప్పకుండా చేయకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. రైట్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మీ పేరు ఏం పేరు అన్నారు? రజిత గారు. ఇప్పుడు మీ బంధువులు ఎవరో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళతో మీరు బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటిది? మా అన్నయ్య కూతురే ఐపీఎస్, కానీ తను న్యూలీ జాయిన్డ్, ఊరికే ఆ పేరు అడ్డం చెప్పుకొని అదొక డ్రామా అండి. అసలు తనకేం తెలియదు, తను ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నది. ఊరికే ఏదో విధంగా వీళ్ళని భయపెట్టాలని అదొక ప్లాన్, ఇద్దరు భార్యాభర్తలు అదొక ప్లాన్. ప్రతి చోట ఇదే చేస్తున్నారు వాళ్ళు, ఏదో ఒకటి సూసైడ్ ప్లాను, ఇదో ప్లాను అదో ప్లాను, లేదా వాళ్ళ ఎంప్లాయీస్ అయితే వాళ్ళని బంధం చేయడం, ఇదే వాళ్ళది ఒక ట్రిక్ ఇదంతా. అందుకే ఇలా మాలాగా ఇంకొకరు మోసపోవద్దని మేము ఇలా వచ్చాము. ఇది మీరు గమనించారు. అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫరేనండి. నాకు హౌసింగ్ లోన్ ప్రొసీడింగ్స్ డైరెక్ట్ ఆయన అకౌంట్ లోకి వెళ్ళాయి. అగ్రిమెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఏ ఇయర్ లో ఉండేది? 2023. విడతల వారిగానే మీరు కూడా ఇచ్చారా? విడతల వారిగానే ఇచ్చాము, కానీ అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఏవి నాకు ఇయ్యలేదు అని అబద్ధం చెప్తున్నాడు, కానీ అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్సేనండి.
అబద్ధము ఇదొకటి తప్పించుకోవడానికి ఒక తెలివి, ఒకటే ల్యాండ్ని ఇద్దరు ముగ్గురు చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, ఇదే పని అన్నమాట. మాలా ఇంకొకరు మోసపోకూడదని మేము ఇంత దూరం వచ్చింది సార్. ఎక్కడదండి ల్యాండ్ ఎక్కడ మీకు గన్పూర్ శివునిపల్లి అండి, గన్పూర్ దగ్గర శివునిపల్లి. మీరు పెట్టారా ఏమైనా కేసు పెట్టారా? పెట్టామండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. ఎప్పుడు చేశారు? ఒక 6 months అయిందండి. 6 months అంటే మీతో ఏమైనా మాట్లాడండి మళ్ళీ మీ అమౌంట్ మీకు ఇస్తామనో లేకపోతే మళ్ళీ లేదు, నాకు కనబడకుండా తిరుగుతున్నాడు. ఎత్తాడు, ఫోన్ ఎత్తాడు, స్విచ్ ఆఫ్. ఆయన మొన్న వీడియో కూడా చూసింది, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు చేశారు. అందుకనే మేము ఇలా అందరికీ వేసి చెప్తున్నాడు ఇంకా ఎంతమందిని మోసం చేస్తాడో అని ఇలా ముందుకు వచ్చాం సార్.